మన జీవితంలో చాలా రకాలైన కష్టాలు, ఇబ్బందులు, బాధలు, వేదనలు వస్తూ ఉంటాయి. అయితే ఇవన్నిటిని మనము గెలవాలంటే మన జీవితంలో ఒకటి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే విశ్వాసము. మార్కు సువార్త 5వ అధ్యాయంలో రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఆవిడ వ్యాధిగా ఉంది. అనేక హాస్పిటల్కి వెళ్ళింది, చాలామంది డాక్టర్ని కలిసింది, చాలా రకాలైన మెడిసిన్ తీసుకుంది, కానీ ఆవిడ జీవితంలో ఏమీ మేలు జరగట్లేదు. అయితే ఒక రోజు ఏం చేసిందంటే వాళ్ళ ఊరులోకి యేసు ప్రభు వస్తున్నాడు అనే ఒక సందేశం ఆవిడ విన్నది. యేసు ప్రభు గురించి ఇంకా లోతుగా తెలుసుకుంది. యేసు ప్రభు వారు కుష్ఠ వ్యాధిని స్వస్థపరుస్తున్నాడంట. యేసయ్య అనేక రకాలైన వ్యాధుల్ని స్వస్థపరిచి వారిని బాగు చేస్తున్నాడు. అనేకులు బాగున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళిన వారందరినీ ఆయన తాగుతున్నాడు, ఆయన అనేకుల్ని స్వస్థపరుస్తున్నాడు అనే సందేశం విన్న ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ యేసయ్యని కలవడానికి వెళ్తుందన్నమాట. అయితే యేసు ప్రభు వారు లేకుంటే ఆయన 12 మంది శిష్యులతో మాత్రమే ఆ ఊర్లోకి వచ్చారు. కానీ అయితే కొన్ని వేల మంది ఆయన చుట్టూగా ప్రజలు ఆయనని తాకడానికి, ఆయన దగ్గర అద్భుతం పొందుకోవడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయన్ని చూడడానికి చాలా వేల మంది ప్రజలు ఆయన చుట్టూన్నారనమాట. ఏదో ఒక 5-10 మంది ఉంటే వెళ్ళి ఈజీగా యాక్సెస్ తీసుకోగలము. అయితే చాలా పెద్ద క్యూ అంటే ఒకవైపు మాత్రం కాకుండా ఆయన చుట్టూ ఒక పెద్ద జన సమూహము ఆయన్ని వెంబడిస్తున్న సమయంలో ఒక స్త్రీగా, రక్తస్రావం కలిగిన స్త్రీ, యూదుల ప్రకారం ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, జనాల మధ్యలోకి రాకూడదు, వస్తే రాళ్ళు విసిరి చంపేయాలి. అయినను ఈవిడ ధైర్యం తీసుకొని నేను యేసయ్యని నేను చూడాలి, నేను యేసయ్యని కలవాలి, నేను యేసయ్యతో నేను మాట్లాడాలి, నా యేసయ్య నాకు అద్భుతం చేస్తాడనే నమ్మకంతో జనాల్ని తోసుకుంటూ ముందుకు వెళ్తుందన్నమాట. మనం ఒక అద్భుతం కావాలంటే మనం ఉన్న స్థలంలో ఉండడం మాత్రం కాదు, మనకు ఉన్న ఎదురుదలతల్ని, మనకి ఉన్న ఆ యొక్క ఆటంకాల్ని మనము తోసుకుంటూ విశ్వాస అడుగులతో మనం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఎమోషనల్గా మనం ప్రార్థన చేయడం చేత, కన్నీటితో ప్రార్థన చేయడం చేత అద్భుతాలు జరిగితే అంటే అబద్ధం అండి. విశ్వాసము చేత సమస్తము సాధ్యమవుతుందంట. విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడే దేవుడు అద్భుతం చేస్తాడు. చాలామంది అనుకుంటారు, నేను ఏడ్చి కన్నీళ్ళు కార్చి చీమిడి కారుస్తూ నేను అలాగా దేవుని దగ్గర కనిపిస్తే ఆయన కనికరిస్తారంటారు. కానీ అంత కనికరించడండి. ఆయన ఎప్పుడు కనికరిస్తాడంటే విశ్వాసము చేతనే ఆయన కనికరిస్తాడు. మన విశ్వాసాన్ని ఆయన చూచి ఆయన కదిలే దేవుడిగా ఉన్నాడు. ఈ స్త్రీ అంట జన సమూహాన్ని తోసుకుంటూ ఏం చేస్తుందంటే యేసు ప్రభుని చూడడానికి, యేసు ప్రభు దగ్గరికి కలవడానికి వెళ్తుందన్నమాట. ఈ జనాల్ని చూస్తుంటే కొన్నిసార్లు ఆవిడ వెళ్ళలేదేమో, నేను కలవలేనేమో, నేను అసలు యేసు ప్రభుని చూడలేనేమో, నేను ఇక్కడ ఆగిపోతానేమో అనే అధైర్యము ఆవిడలో వచ్చినను ఆవిడ ఏం చేసుకుందంటే జనాల్ని తోసుకుంటూ, ఒకసారి జరగండి అయ్యా, కొంచెం జరగండి అయ్యా, జరగండి. ఆ చుట్టూండే వాళ్ళు అంటున్నారు, మేము కూడా మీలాగనే కదా వచ్చాము, మేము కూడా యేసుని కలవడానికే కదా లైన్లో ఉన్నాము, అయితే మీరేంటి తోసుకొని వెళ్తున్నారు, ఏంటమ్మా ఈవిడలాగా చేస్తుంది. చాలా మంది ఆవిడ్ని బాధ పెడుతున్నారు, ఆపుతున్నారు. అయినను ఈవిడ విశ్వాస అడుగులతో ఏం చేస్తుంది, ఒకసారి జరగండి సార్, ఒకసారి జరగండి సార్, నా సమస్య చాలా పెద్దదండి, నా ఇబ్బంది చాలా పెద్దదండి, నేను అర్జెంటుగా ఎమర్జెన్సీలో ఉన్నానండి, 12 సంవత్సరాలుగా నేను వ్యాధితో ఉన్నానండి, నేను యేసు ప్రభుని కలిసి తీరాలండి, ఇది నాకు ఆఖరి ఒక అవకాశం అండి, నేను ఇంకా అసలు ఎమర్జెన్సీలో ఉన్నానండి అని చెప్పుకుంటూ ఆవిడ ఏం చేస్తుంది, జనాల్ని తోసుకుంటూ ఏం చేస్తుంది, యేసు ప్రభుని చూడడానికి ఆవిడ వెళ్తుందన్నమాట. యేసు ప్రభుని చూడడానికి వెళ్తుంటే యేసు ప్రభు అస్సలు ఈవిడ వైపు చూడట్లేదు. యేసు ప్రభు చాలా బిజీగా ఉన్నారు. యేసు ప్రభు తన జనాలందరితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే యేసయ్య తాగుతాడేమో, యేసయ్య నన్ను తాగితే నేను స్వస్థపరచబడతాను, యేసయ్యకు మాట చెప్తే నేను బాగవుతాను అనుకుంటున్నా ఈవిడ ఈసారి యేసయ్య నన్ను తాకడం కాదు, నేను యేసయ్యని తాకి నేను పొందుకోవాలి, యేసయ్య నా మీద చేయి పెట్టడం కాదు, నేను యేసయ్య మీద చేయి పెట్టి ఆయన దగ్గర ఉన్న అద్భుతాన్ని నేను పొందుకోవాలని చెప్పి, ఆయన దగ్గర నేను అద్భుతం పొందుకోవాలని చెప్పి ఆవిడ ఏం చేస్తుంది, యేసు ప్రభు యొక్క బట్టల్ని, ఆయన యొక్క బట్టల యొక్క అంచుల్ని ఆవిడ విశ్వాసంతో తాకిందంట. విశ్వాసంలో ఉన్న బలం అజండి, విశ్వాసంలో ఉన్న శక్తి అజండి. బైబిల్ చెప్తుంది విశ్వాసం వలన సమస్తము సాధ్యమంట.
దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే విశ్వాసం వలన సమస్తము సాధ్యము. మనము చాలాసార్లు యేసయ్య దగ్గరికి వస్తాం, కానీ చాలామంది ఆయన దగ్గర అద్భుతం పొందుకోలేదు. ఆయన సొంత జనాలు, ఆయన సొంత ఊర్లో ఉండేవారు యేసయ్య దగ్గర అద్భుతం పొందుకోలేదంట. ఎందుకంటే తెలుసా, వారు యేసు ప్రభువులో ఉన్న మహిమను తెలుసుకోలేకపోయారు. యేసయ్య వారు స్వస్థపరచడని తెలుసుకోలేకపోయారు. యేసయ్యలో ఉన్న గొప్పతనం వారు తెలుసుకోలేకపోయారు. యేసయ్యే దేవుడు, ఆయన పరలోక రాజ్యం నుంచి మెస్సయ్యగా ఈ భూమికి వచ్చాడు, మానవులుగా పాపం కొరకు ఆయన మరణించడానికి వచ్చాడని యేసు ప్రభు సొంత ప్రజలు నమ్మలేదు. అయితే దేవుని బిడ్డలారా, ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ ఎప్పుడైతే యేసు యొక్క బట్టని తాకిందో ఆవిడ స్వస్థతని పొందుకున్నది. ఆవిడ యొక్క శరీరంలో ఆ రక్తము కారుతున్న ఆ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీ, ఎన్నో సంవత్సరాలుగా ఆగకుండా బాధపడుతున్న ఈ స్త్రీ సడన్ గా తన యొక్క శరీరంలో స్వస్థతని అనుభవించింది. సడన్గా తన యొక్క శరీరంలో మార్పు చెందడము ఆవిడ చూసింది. ఇలాంటి పరిస్థితులు యేసు ప్రభు ఆగి నన్నెవరో తాకారంటే ఆ శిష్యులు చెప్తున్నారు, అయ్యా కొన్ని వేల మంది నీ చుట్టూ ఉన్నారు, కొన్ని వేల మంది. కాబట్టి నిన్ను తాకారని మీరు ఎలాగో చెప్పగలరు? ఎందుకంటే కొన్ని వేల మంది నీ చుట్టూ ఉన్నారు. బైబిల్ గ్రంథం చెప్తుంది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు క్రీస్తు వైపు చూచుచు మనం ఏం చేయాలంట? పరిగెట్టాలంటే. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఎన్ని వేల మంది మనల్ని ఆపుతున్నా, ఎన్ని వేల మంది క్యూలో నిలబడినా, మనము విశ్వాస అడుగులతో మనం వెళ్ళినట్లయితే మనము అద్భుతం పొందుకుంటాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. విశ్వాసం లేకుండా దేవునిని మనము ఆయనని రిక్వెస్ట్ చేయడము, దేవునికి ఆశీర్వాదాలు మనం పొందుకోవడము, దేవునికి అద్భుతాలు మనం పొందుకోవడం అంటే అది అసాధ్యమైంది దేవుని బిడ్డలారా. కాబట్టి మనము యేసు ప్రభువుకు అద్భుతం పొందుకోవాలంటే మనము యేసు ప్రభు మీద మనం విశ్వాసం పెట్టాలి. విశ్వాసం ఎప్పుడు మనకు విశ్వాసం ఉందా లేదా అని ఎలాగో తెలుస్తుందంటే, మనం అనేక రకాలైన సమస్యలు గుండా, ఇబ్బందులు గుండా, బాధలు గుండా, వేదనల గుండా, సమస్యల గుండా మనం వెళ్ళినప్పుడు, తుఫానులు గుండా మనం వెళ్ళినప్పుడు, లోక ప్రకారమైన అన్ని రకాలైన మనుషులకు వస్తున్న కష్టాల గుండా మనం వెళ్ళినప్పుడు, అప్పుడే మన విశ్వాసము బలపరచబడుతుంది అనమాట. మన విశ్వాసం టెస్ట్ చేయబడుతుంది. ఆ విశ్వాసం టెస్ట్ చేయబడినప్పుడు అప్పుడే మనకు ఎంత విశ్వాసం ఉందని మనం తెలుసుకుంటాం. కొంతమంది కొన్ని కష్టాలు వస్తేనే యేసుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, బాధలు వస్తేనే యేసుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వారు నమ్మిన దేవుణ్ణి వారు లేదు అని చెప్పి యూదాస్కరియోతులాగా మారిపోయేవారు చాలామంది ఉన్నారు, బ్యాక్ స్లైడ్ అయిపోయేవారు చాలామంది ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, మీరు ఎంతసేపు ప్రార్థన చేశారని కాదు, ఎంతసేపు చర్చిలో ఉన్నారని కాదు, ఎంతసేపు వాక్యం చదివారనేది కాదు, విశ్వాసము లేకుండా నువ్వు ఏమి చేసినను అది వ్యర్థమని మనం నమ్మాలి. దేవుని బిడ్డలారా, విశ్వాసము కూడా నువ్వు ఎవరి మీద పెడుతున్నావు అనేది ప్రాముఖ్యం. నీ విశ్వాసము మనుషుల మీద, బంగారం మీద, బ్యాంకుల మీద, లోకం మీద నీ విశ్వాసం ఉన్నట్లయితే ఆ విశ్వాసంతో నువ్వు చేసిన ప్రార్థన దేవుడు తప్పనిసరిగా ఆయన చేయడండి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, నీ విశ్వాసము ఎక్కడ కనపరచబడాలంటే నీ విశ్వాసము యేసయ్య మీద మాత్రమే పెట్టాలి. యేసయ్య మీద నీ విశ్వాసం పెట్టి నువ్వు ఆయన వైపు నువ్వు చూస్తూ నువ్వు ఆయన దగ్గర నువ్వు మొర్రపెట్టినప్పుడు యేసయ్య తప్పనిసరిగా ఆయన నీకు అద్భుతం చేస్తాడు, నీ కుటుంబానికి అద్భుతం చేస్తాడు. నువ్వు చూడని ఆశ్చర్యమైన కార్యాలు యేసయ్య నీకు చేస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు పరిపూర్ణంగా యేసయ్య కొరకు నీ జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు, విశ్వాస అడుగులతో ధైర్యంతో నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని బిడ్డలారా నీకు అద్భుతం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, యేసయ్య నీకు అద్భుతం చేస్తాడు. యేసయ్య మన యొక్క విశ్వాసమును బట్టి ఆయన కదలే దేవుడిగా ఉన్నాడు. నీకు విశ్వాసం లేకపోయినట్లయితే నువ్వు ఎన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేసినా వ్యర్థం అండి. నువ్వు ఎన్ని చర్చలు తిరిగినా వ్యర్థము, నువ్వు ఎన్ని మీటింగులు పాలు పొందినా వ్యర్థము. ఎందుకంటే నీ విశ్వాసాన్ని బట్టే నీకు అద్భుతాలు జరుగుతాయి. మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభు వారు భోజనానికి ఈ శిష్యులతో కూర్చున్నారంట. అయితే శిష్యులంట యేసు ప్రభు పునరుత్థానుడై వాళ్ళ మధ్యలో ఉన్నా కూడా వారిలో నమ్మకం లేదంట, వారిలో విశ్వాసం లేదంట. ఈయన యేసయ్యని నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే మనుషుల మధ్యలో ఇది మొట్టమొదటిసారిగా జరిగిందనమాట. అంటే యేసు ప్రభు వారు ఆయన పునరుత్థానుడై మనుషులతో ఇంత ఘోరమైన
మనుషులకు పాపం కొరకు సిలువలో ఆయన ఘోరాన్ని భరించాడండి. భయంకరమైన బాధని భరించాడు, భయంకరమైన వేదనని భరించాడు. ఇంత భరించిన యేసయ్య ఆఖరికి ఆయన సిలువలో నుంచి ఆయన మరణించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన స్వంత శిష్యులు ఆయన మీద విశ్వాసం ఉంచలేదంట. విశ్వాసం ఉంచకపోవడం చేత ఎలా ఉంటుంది ఆలోచించండి. 12 మంది శిష్యులైన వారు దాదాపు 3.5 సంవత్సరాలు యేసయ్యతో నడిచిన వారు ఇప్పుడు యేసయ్య మీద వారికి విశ్వాసం లేదు. విశ్వాసం లేకపోతే ఏమవుతుందంటే మనం ప్రార్థన చేసినా, మనం కానుకలు ఇచ్చినా, మనము ఆరోగ్యం గురించి ప్రార్థన చేసినా, మీ సంబంధాలు, మీ వ్యాపారము, మీ ఉద్యోగము సమస్తము దేని మీద ఆధారపడి ఉందో తెలుసా? నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది. కాబట్టి నీ విశ్వాసము దేని మీద ఆధారపడి ఉందంటే యేసు ప్రభు మీద ఆధారపడి ఉంది. నువ్వు జీవితంలో దేవుని బిడ్డలారా నిజమైన సక్సెస్ నువ్వు చూడాలన్నట్లయితే నువ్వు విశ్వాసంతో నడవాలన్నమాట. దేవుని మీద నువ్వు విశ్వాసం పెట్టి నడిచినప్పుడు దేవుడు ఆయన తప్పనిసరిగా ఆయనకి అద్భుతం చేస్తాడనమాట. ఇఫ్ యు ఆర్ సీకింగ్ సక్సెస్ then certainly you need to have faith. Faith only can make miracles. Faith only can show wonders and signs and supernatural things. If you don't have faith, it is impossible to please God. యేసు ప్రభుని మనము ఆయన్ని ప్లీజ్ చేయడానికి ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే విశ్వాసం లేకపోతే మనం ఏమి చేయలేము దేవుని బిడ్డలారా. విశ్వాసంలో ఎదగకూడదని చెప్పి చాలా రకాలైన ఆటంకాలు వస్తుంటాయి. వాటిలో ఒకటేంటంటే జ్ఞానము. ఈరోజు ప్రపంచంలో జ్ఞానము పెరిగిపోయింది. సైన్స్, టెక్నాలజీ ఇలాంటివన్నీ పెరిగిపోవడం చేత మనుషుడికి ఏమైపోయిందంటే దేవుడి కన్నా మనమే గొప్పలమే. దేవుని కన్నా జ్ఞానమయం మనం పొందుకున్నాము. మనం ఇంత చేస్తున్నాం, దేవుడు మనకెందుకు, విశ్వాసం మనకెందుకు, చర్చ్ మనకెందుకు, వాక్యం మనకెందుకు, ప్రార్థన మనకెందుకు, మనము చాలా ఎదిగేసాం అంటున్నారు. ఈరోజు కరోనా వైరస్ వస్తేనే ప్రపంచంలో ఉండే ప్రతి సైంటిస్ట్ కూడా చేతులు పైకెత్తారు. ఫ్లైట్లు ఆగిపోయినాయి, ట్రైన్లు ఆగిపోయినాయి, బస్సులు ఆగిపోయినాయి. అసలు ఇలాంటి దృశ్యాలు లోకంలో ఎప్పుడు చూడలేదండి. 2020 సంవత్సరంలో ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ లోకంలో ఒక చిన్న వైరస్ ద్వారా ప్రపంచమంతా గడగడలాడిపోతుంది అన్నమాట. ఆలోచించోడండి, మనుషుడు ఎంతవరకు చేయగలడు అంతవరకు నేను చేయగలడు. అయితే దేవుని బిడ్డలారా ఇలాంటి భయంకరమైన కాలంలో కూడా ఆ ఐగుప్తు దేశంలో వచ్చిన తెగులు కన్నా భయంకరమైన తెగులు మనం పొందుకున్నామా? ఆలోచించోడండి. దేవుడు తన సంఘాన్ని, తన ప్రజల్ని ఆయన కాపాడువాడే ఉన్నాడు. ఆయన ప్రార్థనల్ని ఎలాగో వింటాడంటే మన లోక జ్ఞానము కాకుండా మనం బైబిల్ జ్ఞానంతో నింపబడాలి. దేవునికి వాక్యము చేత నింపబడాలి. లోక జ్ఞానము ఈ లోకంలో బ్రతకడానికి అవసరం అవ్వచ్చు, లోకంలో దాన్ని మనం వాడుకోవడానికి అవసరం అవ్వచ్చు, కానీ దేవునికి మించిన జ్ఞానము ఎక్కడ లేదనమాట. అందుకని దేవుని యొక్క గ్రంథంలో ప్రావర్బ్స్ 7:7 రాయబడి ఉంది, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్. దేవుని యొక్క భయపడేటప్పుడు, దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దానికి జ్ఞానానికి మూలం అంట. నువ్వు దేవుని దగ్గర నువ్వు జ్ఞానము పొందుకోవాలంటే దేవుని మీద నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని మీద నువ్వు భయభక్తులు కలిగి ఉంటావో దానికి జ్ఞానానికి మూలమై ఉంది దేవుని బిడ్డలారా. విశ్వాసానికి రెండోది ఆటంకం ఏంటంటే మనం కంటితో బ్రతకడం, అంటే కంటి చూపుతో బ్రతకడము. విశ్వాసంతో బ్రతికేవాడు కంటి చూపుతో బ్రతకడం కాదు, మనం చూస్తున్న దాన్ని బట్టి ఆధారపడడం కాదు, వాడు దేవుని మీద ఆధారపడే వారుగా ఉండాలి. మనం ఆత్మీయమైన నేత్రాలు కలిగి ఉండాలి, కానీ శారీరకమైన నేత్రాలతో మనం చూసినట్లయితే అయ్యో ఈ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ అసలు బాగవుదండి, క్యాన్సర్ అసలు బాగవుదండి, ఈ యొక్క బాధ ఎప్పుడు పోదండి, నా భర్త ఎప్పుడు మారడండి, నా భార్య ఎప్పుడు మారదండి, అయ్యో నాకున్న పరిస్థితులు ఎప్పుడు మారవు, ఎందుకంటే నా కంటి చేత చూస్తున్నాను. ఈ లోకం చెప్తుంది, ఈ లోకంలో ఒక సర్టిఫికేట్ ఇచ్చేసారు, నువ్వు ఎప్పుడు మారలేవు, నీ జీవితం ఎప్పుడు మారదు, నువ్వు ఇంతే, నీ బ్రతుకింతే లోకం చెప్తుండొచ్చు. కానీ దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఏం తెలుసా? ఆయన మీద నువ్వు విశ్వాసం పెట్టిన ఎడల నీలో మార్పు చెందుతుంది. బత్మీయోని యొక్క గుడ్డివాడు ఏం చేస్తున్నాడు? రోడ్డు పక్కన నిలబడుకుంటూ అడుకుంటా ఉంటాడంట. ఈ యొక్క దేశంలో ఏం చేశారంటే ఈ గుడ్డి వాళ్ళందరూ ఎవరైతే రియల్గా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్గా ఉన్నారో వాళ్ళకు ఒక బట్టలు ఇవ్వబడతాయంట. ఆ బట్టలు వేసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు అడుక్కునేవారు,
వీరు అన్ప్రివిలేజ్డ్ పీపుల్ అని వాళ్ళని చాలా తక్కువగా చూస్తారనమాట. ఇలాంటి వ్యక్తి రోడ్డు దగ్గర అడుక్కుంటున్నాడు. యేసు ప్రభు వారు ఆ రోజు ఆ వీధి గుండా వెళ్తున్నారు అని తెలిసి యేసు ప్రభు వారు ఎవరు ఏంటని తెలుసుకుంటుంటే యేసు ప్రభు దగ్గర పెద్ద డబ్బు ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకున్నాడు ఫస్ట్. అయితే యేసు ప్రభు వారు డబ్బు కన్నా ఎక్కువ అద్భుతం చేస్తున్నాడు. ఆయన గుడ్డోల్ని స్వస్థపరుస్తున్నాడు, కుష్ఠ వ్యాధులను స్వస్థపరుస్తున్నాడు. ఆయన రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన తాకగా స్వస్థత పొందుకున్నది. మోగోళ్ళు బాగైపోతున్నారు, దయ్యాలు పట్టిన వాళ్ళు బాగైపోతున్నారు, సమస్యలు వచ్చిన వారు విడుదల పొందుకుంటున్నారు అనే విషయాన్ని ఈ బత్మీ విన్న తర్వాత ఏం చేసేదంటే యేసు ప్రభు కొరకు ఆయన కనిపెడుతున్నాడంట. కనిపెడుతుంటే సరిపోయిందా? యేసు ప్రభు ఎక్కడ వెళ్ళినా కొంత జనసమూహంతో యేసు ప్రభు వారు వెళ్ళేవారు అనమాట. ఇలా వెళ్తున్న సమయంలో దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆయన్ని దాటి వెళ్తున్నారు. అంత జనాన్ని ఈ గుడ్డి వ్యక్తి వాళ్ళని దాటి యేసు దగ్గర వెళ్ళలేకపోతున్నాడు. కట్టి చూపు ఉంటే అట్లీస్ట్ యేసు దగ్గర వెళ్ళి ఆయన అడగడానికి ఏదైనా అయి ఉండొచ్చు. ఒక కాళ్ళు చెయ్యో ఇంకోటి ఏదో ప్రాబ్లం ఉంటే ఏదైనా చేసి ఉండొచ్చు. కళ్ళు తెలియకపోవడం చేత యేసే ఉన్న స్థలంలోకి వెళ్ళలేకపోతున్నాడు. యేసు యొక్క స్వరం ఆయనకి తెలియదు, యేసు ఎలాగుంటాడో తెలియదు. ఇన్ని వేల మధ్యలో యేసు ఎవరని నేను ఎలాగో వెతకగలను? గుడ్డోలుకున్న ఒక జ్ఞానం ఏంటంటే మరొకసారి స్వరం విన్నా, ఒక వ్యక్తి నడిచిన, ఒక వ్యక్తి కదిలిన, ఆ యొక్క కదిలింపుని బట్టి, ఆ వ్యక్తి నడుపుని బట్టి, ఆ వ్యక్తి ఒక స్వరాన్ని బట్టి వారు రికగ్నైజ్ చేయగలరు, ఈయన పలానా వ్యక్తి అని రికగ్నైజ్ చేయగలరు అనమాట. అయితే ఈ యొక్క గుడ్డివాడికి యేసై ఎవరో తెలియదు, యేసైని ఎప్పుడు చూడలేదు, యేసైది ఎప్పుడు మాట్లాడలేదు, యేసై ఎప్పుడు కూడా ఆయన తాకలేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారు దాటి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఏమి చేయాలి? ఈ గుడ్డివాడి దగ్గర ఉన్నది ఒకటి ఏంటంటే తన నోరు, తన స్వరమెత్తి దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అన్నాడు. అసలు యేసు ప్రభు వారిని లోక ప్రకారం యోసేపు కుమారుడని పిలుస్తారు. దావీదు కుమారుడని ఎందుకు పిలిచాడు? ఎందుకంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే యేసుక్రీస్తు ఒక వంశావళిలో యేసు ప్రభువే మెస్సయ్య అని చెప్పి అపోస్తలైన మత్తయి అక్కడ రాస్తున్నాడు అనమాట. ఈ యొక్క బత్మీయు యేసు ప్రభు వారిని ఒక మామూలు వ్యక్తిగా పరిచయం చేయట్లేదు. యేసు ప్రభు వారు మీరు మామూలు వ్యక్తి కాదండి, మీరు మెస్సయ్య అని చెప్పి దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని చెప్పి ఆయన కేకలో పెడుతుండగా వెంటనే యేసు కదులుతూనే వెళ్తున్నాడు. ఇంకొకసారి మరలా కేకలు పెడుతున్నాడు. యేసు ప్రభు వారు ఆగి ఈ గుడ్డివాడి వైపు కదిలి వస్తున్నాడు. కదిలి వస్తుంటే ఏం చేసేది తెలుసా? మొట్టమొదటికి గుడ్డివాడు ఆ యొక్క బెచ్చగాలకి ఇవ్వబడిన బట్టని, ఆ అంగిని విడిచిపెట్టి యేసు దగ్గరికి వెళ్తున్నాడంట. దట్ ఈస్ ద స్టెప్ ఆఫ్ ఫెయిత్. నీకు యేసే నీకు అద్భుతం చేయాలంటే నువ్వు ఉన్న ఆ యొక్క లోకం నీకు ఇచ్చిన దాన్ని, లోకం నిన్ను చూస్తున్న దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు నువ్వు అద్భుతం పొందుకోగలవు. ఎప్పుడైతే ఆ వ్యక్తి దాన్ని విడిచిపెట్టి యేసు దగ్గర వెళ్ళాడు, యేసు ఏం చేశాడు తెలుసా? ఆయన్ని స్వస్థపరిచాడంట. ఆ రోజు వెంటనే ఆయన కళ్ళు తెరవబడినాయి, అందరినీ చూడగలుగుతున్నాడు. ఎంత అద్భుతం ఆలోచించోడండి. ఈరోజు యేసే నువ్వు లోక జ్ఞానముతో కాదు, లోకం చూస్తున్న విధానం కాదు, నువ్వు లోకం చూస్తున్న విధానంలో చూస్తే నీకు అద్భుతం రాదు. యేసైని నువ్వు విశ్వాస కంటితో నువ్వు చూసినప్పుడు ఇట్ ఈస్ నాట్ బై సైట్, బై ఫెయిత్. By faith alone, God can do a miracle in your life. మూడో విషయం ఏంటంటే మనకి విశ్వాసంలో ఆగిపోవడానికి మూడో విషయం ఏంటంటే ఫీలింగ్స్ అన్నమాట. మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది, ఇది అవదలేండి, ఇది జరగదలేదండి, ఇంతమందిలో మనం ఏం చేయగలమండి, ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళకి జరగట్లేదు, నాకెందుకు జరగాలి? ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా ఎన్నో వేల మంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారులేండి, వీళ్ళందరూ స్వస్థపరచే లోపలికి నేను ఎక్కడ అవుతాను, నేను లాస్ట్లో ఉన్నాను, నా లైఫ్లో ఎక్కడ అవుతుంది అనే ఫీలింగ్ నీలో ఉంటే, ఒక నెగిటివ్ ఫీలింగ్ నీలో ఉంటే అద్భుతం జరగదు దేవుని బిడ్డలారా. యూ నీడ్ టు హ్యావ్ అ పాజిటివ్ ఫీలింగ్. ఎంతమంది ఉన్నా అయ్యా ఒకసారి జరగండి, అయ్యా జరగండి, అయ్యా ఒకసారి అండి, అయ్యా కొంచెం అండి కదిలించండి, నన్ను కొంచెం లోపలికి వెళ్ళనివ్వండి అని విశ్వాస అడుగులు, ఆ యొక్క విశ్వాస ఫీలింగ్ నీలో ఉన్నట్లయితే, ఒక పాజిటివ్ ఫీలింగ్ నీలో ఉన్నట్లయితే యేసు నీకు అద్భుతం చేయగలడు. నెగిటివ్ ఫీలింగు నేను ఎప్పుడు అద్భుతం చేయదు, నెగిటివ్ మైండ్ నేను ఎప్పుడు అద్భుతంలోకి నడిపించదు. యూ నీడ్ టు హ్యావ్ అ పాజిటివ్ యాటిట్యూడ్, అ పాజిటివ్ థాట్స్, అ పాజిటివ్ థింగ్స్. ఇంతకాలము చూడండి, 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాలు బాధపడుతుంది. ఈ బత్మీయు పుట్టుక నుంచి కూడా గుడ్డివాడుగా ఉన్నాడు. అయితే వీళ్ళ విశ్వాసం ఎక్కడుంది? యేసే మీద ఉంది, వారి పరిస్థితి మీద కాదు, వాళ్ళ ఫీలింగ్స్ మీద లేదు. వారి ఫీలింగ్లో కూడా ఏముందంటే యేసే అద్భుతం చేస్తాడని నమ్మారు. 4వది దేవుని బిడ్డలారా, నెగిటివ్ కౌన్సిలింగ్. చాలాసార్లు
మనుషుల యొక్క ఆలోచనలు అనమాట, మనుషుల యొక్క జ్ఞానము, మనుషుల యొక్క మాటలు మనల్ని విశ్వాసం నుంచి తగ్గించేస్తూ ఉంటుంది అనమాట. మీరు చుట్టుండే వాళ్ళు అంటారు, నేను కూడా చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, అప్పుల నుంచి తీరాలని నాకు అవ్వట్లేదండి. ఇక కొంతమంది అంటారు, నేను వ్యాధితో ఉన్నారు, చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, అవ్వట్లేదండి. అయ్యో అవ్వదండి, ఇది దేవుడి కోలన కాదండి, ఇది అవ్వలేదండి, ఇది చేయడండి ఆయన, నేను ట్రై చేశానండి అని చాలామంది నీకు నెగిటివ్ కౌన్సిలింగ్ ఇచ్చేవారు చాలామంది ఉంటారు. అలాంటి వారిని నువ్వు దులిపివేసి నువ్వు ముందుకు వెళ్ళాలి. ఒకసారి అంట ఒక గాడిదని ఒక బావిలో పడిపోయిందంట. ఈ బావిలో నీళ్ళు లేవంట. ఆఖరికి ఏమనుకున్నారంట, ఆ చుట్టుండే ఆ యొక్క బావికి ఓనర్ వెళ్ళి ఆ చుట్టుండే వాళ్ళని అడిగాడంట, అయ్యా ఒక గాడిద లోపల పడిపోయిందండి, ఇప్పుడు ఆ గాడిదని బయటికి తీయాలంటే, అయ్యా ఆ గాడిదని నువ్వు బయటికి తీసే బదులు ఆ దాంట్లో ఆ బావిలో ఎలాగో నీళ్ళు లేవు, ఆ గాడిద ఆల్రెడీ కింద పడిపోయి కాళ్ళన్నీ విరిగిపోయి ఉంటాయి, ఇంకా అది ఎలాగనో చచ్చిపోద్ది, అంత ఖర్చు ఎందుకండి, ఆ బావిని మూసిస్తే నువ్వు చక్కగా అక్కడ ఏదైనా ఇల్లు కట్టుకోవచ్చు కదా అని ఆలోచనిస్తున్నారంట. ఇంకా అలాగనే బాగానే ఉంది కదా అని చెప్పి ఏం చేశాడంటే, కొంచెం మట్టిని తీసుకువెళ్ళి లోపల వేస్తున్నారంట. వేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క వేసినప్పుడల్లా ఈ గాడిద ఏం చేసిందంటే దులిపేసుకొని కాళ్ళు పైన పెట్టి ఏం చేస్తుంది, పైకెక్కుతుందంట. ప్రతిసారి మట్టి వేసినప్పుడల్లా కూడా అది ఏం చేసిందంటే ఆ మట్టిని దులిపేసుకొని తన కాలుని ఏం చేస్తుంది, పైన పెడతా ఉందంట. అలాగనే విశ్వాస అడుగులతో అది అలాగనే చేస్తూ ఉండగా అనేక మంది మన మీద అనేక రకాలైన మాటలు చెప్తున్నా దులిపేసుకొని ఏం చేస్తుంది, తన కాళ్ళు పైన పెట్టుకుంటుందంట. కొంత సమయం అయిన తర్వాత, కొంతకాలం అయిన తర్వాత, కొన్ని రోజుల నుంచి దాన్ని పొడుస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏమైంది తెలుసా, ఈ గాడిది పైకి వచ్చేసిందంట. ఈ గాడిది పైకి వచ్చిందంట. మనుషులు అనేక మాటలు చెప్తుంటారు, మనుషులు నెగిటివ్ వర్డ్స్ చెప్తారు, ఇది అవ్వదండి, ఇది జరగదండి, మేము ప్రయత్నం చేస్తామండి. వాళ్ళ అవిశ్వాసం ద్వారా అది అవ్వలేదని చెప్పలేరండి. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద పరిశుద్ధులు, జ్ఞానులు, దేవునికి దగ్గరగా ఉండే పరిచయులు, సదుకైలాగా ఏదో ఫీలింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. అలాంటి వారి మాటలు వినడం కాదు, నువ్వు విశ్వాసంతో నువ్వు దేవుని దగ్గర నడవాలి. విశ్వాసంతో నువ్వు దేవుని మీద విశ్వాసం పెట్టి నడిచినట్లయితే దేవుడు నీకు అద్భుతం చేస్తాడు. దేవుని బిడ్డలారా, హ్యూమన్ ఒపీనియన్స్ కాదు, హ్యూమన్ యొక్క థాట్స్ కాదు, హ్యూమన్ యొక్క ఆలోచనలు కాదు, మనం దేవుని ఆలోచనలు, దేవుని యొక్క వాక్యము, విశ్వాసంతో మనం నింపబడినప్పుడు, విశ్వాసంతో మనం నింపబడినప్పుడు, విశ్వాసంతో మనము నడిచినప్పుడు, విశ్వాసంతో దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మనకి అద్భుతాలు చేయువాడై ఉన్నాడు. ఈరోజు నీ సమస్య ఏమైనా, ఈరోజు నీ బాధ ఏమైనా, ఈరోజు నీకున్న ఇబ్బందులు ఏమైనా, ఈరోజు నువ్వు ఎలాంటి కష్టాలు గుండా వెళ్తున్నా, మనుషులు ఎంతోమంది నీర్చించే మాటలు నీ కుటుంబం గురించి, నీ గురించి, నీ వ్యాపారం గురించి, నీ సమస్యల గురించి వాళ్ళు మాట్లాడినా నువ్వు దులిపేసుకొని యేసు ప్రభు మీద ఆధారపడి నువ్వు పైకి వస్తున్నట్లయితే నీ విశ్వాస అడుగులు నిన్ను ఒక సక్సెస్ఫుల్ లైఫ్కి, ఒక విక్టోరియస్ లైఫ్కి, ఒక మంచి ఫ్యూచర్లకి దేవుడు నిన్ను నడిపించగలడనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన విశ్వాసాన్ని ఆపే చాలా ప్రాముఖ్యమైనదంటే మన పాపపు జీవితం అన్నమాట. దేవుడు మనకు అద్భుతం చేయాలంటే, దేవుడు మనకు ఆశ్చర్యమైన కార్యం చేయాలంటే, దేవుని యొక్క కార్యాలు మనం పొందుకోవాలంటే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు విశ్వాసంతో నడిచే వ్యక్తిగా ఉండాలి. నీ పాపముని విడిచిపెట్టి, నీ పాప స్వభావాన్ని విడిచిపెట్టి, నీ పాప అలవాటులు విడిచిపెట్టి, నువ్వు యేసు ప్రభుని ధరించుకొని పాపాన్ని విడిచిపెట్టి యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధమైన జీవితం కలిగి బాప్తిజం పొంది దేవుని నువ్వు వెంబడించే వ్యక్తివైతే నీకు ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, అటొక అడుగు ఇటొక అడుగు, 2 పడవల్లో ప్రయాణం చేసేవాడు, 2 యజమానులు కలిగిన వాడికి అద్భుతాలు జరగవండి. 2 యజమానులు సేవించేవాడికి అద్భుతాలు జరగవు. 2 పడవల్లో ప్రయాణం చేసేవారికి అద్భుతాలు జరగవు. నువ్వు ఎప్పుడైతే క్రీస్తు మీద 100% విశ్వాసం కలిగి, క్రీస్తు మీద 100% నువ్వు ఆయన మీద ఆధారపడుతూ నువ్వు నడిచినట్లయితే దేవుడిని తప్పనిసరిగా ఆయన అద్భుతం చేయవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సైతాను అనేక రకాలైన మాటలు నీకు చెప్తా ఉంటాడు, టాక్టిక్స్ చెప్తా ఉంటాడు. సైతాను ఒక ఆలోచన అలాంటివి, ఇది ఒక ఆటంకం అన్నమాట. నీ విశ్వాసంలో నీకు అద్భుతం రాకుండా అపవాది అనేక రకాలైన మాటలు, అనేక రకాలైన ఆలోచనలు, దేవుణ్ణి డౌట్ చేసే ఆలోచనలు అన్నమాట. అపవాది నీకేం నేర్పిస్తుంది? అపవాది నీకు దేవుడు ఆయన చేయలేడు, దేవుడు నీ పట్ల ఆయన కోపంగా ఉన్నాడు, నువ్వు చేసిన పాపాన్ని బట్టి శిక్ష నీకు వచ్చింది, నువ్వు ఇలాగ చేసావు కాబట్టి నీకు ఇలాగైంది. హీబ్రూ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉంది, బట్ వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ హిమ్, ఫర్ దట్ కమ్స్ టు గాడ్ మస్ట్ బిలీవ్ దట్ హీ ఈజ్
and that he is a rewarded of them that diligently seek him. దేవుణ్ణి వెతుకువారంట, దేవుని దగ్గరికి వచ్చేవారంట, వారు విశ్వాసంతో యేసు దగ్గర రావాలంట. మామూలుగా రావడం కాదు. విశ్వాస అడుగులు. యేసు ప్రభు మీద 100% విశ్వాసము. 100% ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో యేసయ్య వారికి అద్భుతం చేస్తాడు. దేవుని బిడ్డలారు, ఈరోజు నీ అవిశ్వాసం చేత అనేక ఆశీర్వాదాలు కోల్పోయి ఉన్నావేమో. నీ అవిశ్వాసం చేత దేవుడు చేస్తున్న ప్రతి ఆశీర్వాదానికి ఆటంకం ఎవరంటే మీరై ఉండొచ్చేమో. ప్రజలు నీకు అనేక మాటలు, అబద్ధపు మాటలు, అవిశ్వాసం నీ యొక్క తోటలో, నీ యొక్క జీవితంలో వారు విత్తి ఉండొచ్చు. అయితే దేవుని బిడ్డలారు, ఈరోజు నువ్వు యేసు ప్రభు మీద నువ్వు విశ్వాసం పెట్టినట్లయితే, యేసు ప్రభు మీద 100% నీ యొక్క విశ్వాసము, నీ నమ్మకము యేసు ప్రభు మీద పెట్టినట్లయితే ఆయన నీకు అద్భుతం చేయవాడే ఉన్నాడు. ఆయన నీకు ఆశ్చర్యమైన కార్యం చేయవాడే ఉన్నాడు. నువ్వు విశ్వసించిన ప్రకారము ఆయన నీకు అద్భుతం చేయవాడే ఉన్నాడు. బత్మీని చూసి యేసే అన్నాడు, నువ్వు విశ్వసించిన బట్టి నీకు జరుగునుగాక అన్నాడు. నీ విశ్వాసాన్ని బట్టి నీకు జరిగింది. నీ విశ్వాసమును బట్టి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ విశ్వాసాన్ని బట్టి నీకు అప్పుని దేవుడు తీర్చబోతున్నాడు. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకున్న ఆ ఉద్యోగం లేని పరిస్థితిని ఒక మంచి ఉద్యోగంతో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ విశ్వాసాన్ని బట్టి ఘనమైన ఇంటిలోకి నువ్వు వెళ్ళబోతున్నావు. నీ విశ్వాసాన్ని బట్టి నీ వ్యాపారం అభివృద్ధి పొందబోతున్నావు. నీ విశ్వాసాన్ని బట్టి నీకు శాలరీ హైక్ రాబోతుంది. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు బిడ్డల్ని, ఆరోగ్యముని, నీ కుటుంబంలో సమాధానమని దేవుడు దయచేయబోతున్నాడు. నీ విశ్వాసాన్ని బట్టి ఆత్మీయమైన ఎదుగుదలని దేవుడు దయచేయబోతున్నాడు. నీ విశ్వాసంను బట్టి నీ పరిచర్య ఆశీర్వదించబడబోతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు విశ్వాసంతో యేసు ప్రభుని నువ్వు మొరపెట్టగలుగుతున్నావా? లేకపోతే అపవాది చెప్తున్న అబద్ధపు మాటలు, అబద్ధపు ఆలోచనలు, అబద్ధపు జ్ఞానము, అపవాది ఆ యొక్క మన కంటి చూపు ద్వారా మనం నడవడం చేత విశ్వాసం కోల్పోతున్నాం. మన ఫీలింగ్ ద్వారా మనము ఆ యొక్క విశ్వాసం కోల్పోతున్నాం. నెగిటివ్ కౌన్సిలింగ్ ద్వారా మన విశ్వాసం కోల్పోతున్నాం. మనుషులు ఇస్తున్న ఒపీనియన్స్ని బట్టి మన విశ్వాసం కోల్పోతున్నాం. మన యొక్క పాపపు జీవితాన్ని బట్టి మన విశ్వాసాన్ని కోల్పోతున్నాం. అపవాది చెప్తున్న మాటలను బట్టి, వాడిస్తున్న ఆలోచనలను బట్టి మన విశ్వాసం కోల్పోతున్నాము. దేవుని బిడ్డలారా, కాబట్టి 7 విషయాలు ఒకసారి ఆలోచించడు. నీ జీవితంలో నీ విశ్వాసంలో ఎక్కడ పడిపోయి ఉన్నావని 7 విషయాలు రాసుకొని, నీ జీవితంలో ఎక్కడ విశ్వాసంలో నువ్వు ఓడిపోయి ఉన్నావనే విషయాన్ని నువ్వు తెలుసుకొని దాన్ని సరి చేసుకొని నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు నీకు అద్భుతం చేయడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ సమయంలో ఒకసారి నేను మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈరోజు నువ్వు ఏ సమస్యల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ సమస్యలు గుండా నువ్వు వెళ్తున్నా, నీకు ఎలాంటి పోరాటాలు గుండా నువ్వు వెళ్తున్నా, ఈరోజు యేసయ్య నీకు అద్భుతం చేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు. యేసయ్య నీకు ఒక ఆశ్చర్యమైన కార్యం చేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు. నీ బాధను ఆయన చూశాడు, నీ కన్నీటిని ఆయన చూశాడు. అయితే దేవుని బిడ్డలారా, దాన్ని బట్టి ఆయన కదలడు. అయితే నీవు విశ్వాసం వచ్చినట్లయితే, యేసు ప్రభు మీద నీకు 100% విశ్వాసంతో యేసయ్య వైపు నువ్వు నడిచినట్లయితే యేసయ్య ఇప్పుడే నీకు అద్భుతం చేస్తున్నాడు. నువ్వు ఈ వాక్యం వింటుండగా నీకు అద్భుతం జరుగుతుంది. ఈ వాక్యం వింటుండగా దేవుడు ఆశ్చర్యమైన కార్యం నీకు చేయబోతున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, నీకు దేవుడు అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఏ వ్యాధితో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఈ సమయంలో ఒకసారి నువ్వు కళ్ళు మూసి ప్రార్థన చేయి. యేసయ్య, నాకు ఈ బాధల్లో ఉన్నాను, పలాని పాపం ద్వారా నాకు ఆశీర్వాదాలు ఆగిపోయినాయి, పలాని పాపం ప్రభా నన్ను ఏలుతుంది, ఈ పాపం నుంచి నన్ను విడిపించని అడగండి. లోక జ్ఞానము, లోక ఆలోచనలు, లోక విధానాలను నువ్వు నమ్మి నువ్వు కోల్పోయిన నీ యొక్క విశ్వాసాన్ని తిరిగి తెచ్చుకో, తిరిగి సంపాదించు. విశ్వాస అడుగుల్లో నడువు. దేవుడు నీకు అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి నాతో కలిసి మీరు ప్రార్థన చేస్తారా? అందరు కళ్ళు మూయండి, దేవుని మొర్రపెట్టండి, అస్సలు మౌనంగా ఉండద్దండి. ఇది అద్భుతాలు జరిగే సమయము, ఇది ఆశ్చర్యమైన కార్యాలు జరిగే సమయము. నీకు ఇప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది. ఆర్థరైటిస్ నుంచి యేసయ్య స్వస్థపరుస్తున్నాడు. క్యాన్సర్ వ్యాధుల నుంచి యేసయ్య స్వస్థపరుస్తున్నాడు. మోకాలు నొప్పులు, భయంకరమైన కీళ్ళు నొప్పుల నుంచి యేసయ్య స్వస్థపరుస్తున్నాడు. భయంకరమైన ఆ యొక్క అనేక రకాలైన అనారోగ్యాలు, కిడ్నీ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లము, యేసు నామమున స్వస్థ కలుగునుగాక. ప్రతి రకమైన ఊపిరితిత్తుల ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లము, బీపీ, కొలెస్ట్రాల్ ఎక్కువైపోయిందని బాధపడుతున్నావేమో, యేసు నామమున ఇప్పుడే నీకు స్వస్థ కలుగునుగాక. ప్రతి రకమైన గర్భసంచి సమస్యలు, పీసీఓడి ప్రాబ్లంతో నువ్వు బాధపడుతున్నావు, ఇప్పుడు యేసయ్య నీకు స్వస్థం దయచేస్తున్నాడు. ఎవరో కొంతమందికి వారి బిడ్డలు లేకుండా బాధపడుతున్నారు. ఈ వాక్యం వింటున్నావు, దేవుడు నీకు చక్కటి బిడ్డని కలుగచేయునుగాక. దేవుడు నీ విశ్వాసంను బట్టి, నువ్వు యేసయ్య మీద పెట్టిన విశ్వాసంను బట్టి దేవుడు నీకు
గర్భఫలముని దేవుడు దయచేయునుగాక, కంటి చూపు కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక, భర్త భార్యల మధ్యలో సమాధానము కలుగునుగాక, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చునుగాక, ప్రమోషన్ లేని వారికి ప్రమోషన్ కలుగునుగాక, ఉద్యోగంలో ఎదుగుదలత లేని వారికి ఎదుగుదలత కలుగునుగాక, వ్యాపారంలో ఎదుగుదలత లేని వారికి ఎదుగుదలత కలుగునుగాక. దేవా, ఇప్పుడే ప్రభా భర్త భార్యల మధ్యలో, కుటుంబస్తుల మధ్యలో ప్రభా సమాధానం లేని వారికి సమాధానము కలుగునుగాక. ఇప్పుడే మీరు అద్భుతం చేస్తున్నావు, నీకు వందనాలు. ప్రార్థన చేయండి తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డల కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మీరు చేసిన అద్భుత కార్యముని బట్టి వందనాలు, మీరు చేసిన ఆశ్చర్యమైన కార్యముని బట్టి వందనాలు. నీ బిడ్డల్ని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి, నీ బిడ్డల్ని ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వర్తమానాన్ని విన్న నీ బిడ్డల్ని ప్రభా విశ్వాస అడుగుల్లో వారు నడుస్తూ ప్రభా ఒక విజయోత్సవమైన జీవితం కలిగిన వ్యక్తులుగా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. మీరు చేసిన అద్భుత కార్యముని బట్టి వందనాలు, మీరు చేసిన ఆశ్చర్యమైన కార్యముని బట్టి వందనాలు. ఇంకు నుండి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి, ఇంకు నుండి బిడ్డల్ని ప్రభా నీ దీవులతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలయ్యా. ప్రభా ప్రత్యేకంగా ప్రభా ఈ వాక్యం విన్న నీ బిడ్డల్ని తాకండి. వారు ఏ బలహీనతల, ఏ సమస్యలు, ఏ ఇబ్బందులు గుండా వెళ్తున్నా వారి విశ్వాసం అనే ప్రభా దాన్ని బలపరచి ప్రభా నీ వైపు చూడినట్లుగా, ఇంకా అద్భుతాలు పొందుకున్నట్లుగా మీరు అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నాను. వారు ఇంకనూ ప్రభా విశ్వాసములు ఎదుగుదలలో కలిగినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వర్తమానం విన్న వారి జీవితాల్లో గొప్ప మార్పు, గొప్ప అద్భుతాలు వారి జీవితాల్లో చేసి మీరు మహిమ పొందమని యేసు నామందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు దేవుని యొక్క వాక్యం విన్నారు. దేవుడు మీకు అద్భుతం చేశాడని నేను నమ్ముచున్నాను. దేవుడు ఇప్పుడే యేసయ్య మీకు గొప్ప కార్యాలు చేశాడు. మీరు అనుకున్న దాన్ని విశ్వాసంతో మీరు ప్రార్థన చేసినట్టు అద్భుతాలు మొదలవుతాయండి. మీకు దేవుడు ఏం అద్భుతం చేశాడో మీరు మరలా నాకు రాయండి. ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మమ్మల్ని ఫాలో అవ్వండి. అది మాత్రం కాకుండా ఈరోజు ఈ వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడిన విషయాలు, దేవుడు మిమ్మల్ని సరిచేసిన విషయాలు, లేకుంటే మీ ప్రార్థన అంశాలు కామెంట్స్ కింద భాగంలో రాయండి. దాన్ని రాసినట్లయితే నేను పర్సనల్గా దాన్ని చదివి నేను మీకు రెస్పాండ్ చేస్తాను. అది మాత్రం కాకుండా మన భారపూర్వకమైన పరిచర్ని మనం చేస్తున్నాం. ఈ భారపూర్వకమైన పరిచర్య భారతదేశం అంతట్లో అనేక దేశాల్లో సువార్తని ప్రకటిస్తూ వస్తున్నాం. మీ యొక్క విరాళాల చేత, మీ అమూల్యమైన కానుకల చేత మన పరిచర్ని మీరు ఎత్తిపట్టుకోవాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, మన పరిచర్య ఇంకా సువార్త అనేక రాష్ట్రాలకు వెళ్ళినట్లుగా, దేవుని రాజ్యాన్ని కట్టినట్లుగా ఇక్కడ కింద భాగంలో ఆ యొక్క ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం యొక్క నంబర్ మీకు ఇవ్వబడింది. ఆ నంబర్కి మీరు వెంటనే సెల్ ఫోన్ తీసుకొని మీ యొక్క తోచిన కానుకని, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మీరు యేసయ్య రాజ్యాన్ని కట్టడానికి మీరు కూడా మాతో కలిసి పాలిభాగస్తులుగా ప్రతి నెల మీరు మీకుండైన కానుకల్ని ప్రభు పరిచర్కి మీరు పంపించి ఈ భారపూర్వకమైన పరిచర్ని మీరు పార్ట్నర్స్గా ఉంటూ మీరు నడిపించాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అది మాత్రం కాకుండా మన పరిచర్ కొరకు, నా కుటుంబం కొరకు అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఇంకా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అనేక వర్తమానాలు ఉన్నాయి. వీక్షించండి. దేవుని యందు మీరు బలపరచబడిన వారిగా, దేవుని యందు ఆశీర్వదించబడిన జనాంగముగా మీరు ఇంకనూ వర్ధిల్లాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.